అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా బాధ్యత లేని పర్యటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగానే యాత్రలు చేయలేక కాదు, అడుగడుగున ఆగుతూ జనాల్ని సమీకరించుకొని వేల మంది బలం ఉంది మాకు అనేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో మనం ఊహించవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్ లేకపోతే ఒక రాజకీయ కార్యక్రమం అంటే రాజకీయ కార్యక్రమం, పరామర్శ అంటే పరామర్శ, ఒక విజ్ఞతతోటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళైనా, పరామర్శ అయినా, లేకపోతే కాలు కదిపితే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాతరలాగా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్రంలో మిగతా ప్రజానీకానికి అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇది బాధ్యత లేనటువంటి పర్యటనలు. మరొకటి, ఈ పర్యటనల్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేటటువంటిది అడుగుతున్నాం. అంబటి రాంబాబును పరామర్శించారు, జోగి రమేష్ను పరామర్శించారు. వారు మాట్లాడినటువంటి బూతులు మా పార్టీ సంస్కృతి కాదు అనేటటువంటిది ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా? ఆ రోజు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అసెంబ్లీలో మిగతా వాళ్ళు కానీ భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వి ఆనందించారు తప్ప ఈ బూతులు మాట్లాడే పరిస్థితి మాది కాదు అనేటటువంటిది ఎందుకు మీరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేకపోయారు? వరా రవీంద్రారెడ్డిని వెనకేసుకొచ్చారు, ఈ రోజు అంబటి రాంబాబుని వెనకేసుకొస్తున్నారు, జోగి రమేష్ని వెనకేసుకొస్తున్నారు. అంటే వైసీపీ పార్టీ బూతుల సంస్కృతి కలిగినటువంటి పార్టీ, సమర్థించేటటువంటి పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు 1000కి 1,00,000 సార్లు చెప్పకనే చెప్తున్నారు. ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి విషయం.